తిరుపతి తొక్కిసలాట ఘటనలో 2 అధికారులపై సస్పెన్షన్, మరో 3పై బదిలీ వేటు పడింది. డీఎస్పీ రమణకుమార్, గోశాల డైరెక్టర్ హర్నాథ్ రెడ్డిని సస్పెన్షన్ చేశారు. ఎస్పీ సుబ్బారాయుడు, జేఈఓ గౌతమి, టీటీడీ ముఖ్య భద్రతా అధికారి శ్రీధర్పై బదిలీ వేటు పడింది. విధుల నిర్వహణలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని పరిశీలనలో తేలిందని, అందుకే 5 అధికారులపై చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఆసుపత్రిలో క్షతగాత్రుల్ని పరామర్శించిన తర్వాత టీటీడీ పరిపాలనా భవనంలో చైర్మన్, ఈవో, జేఈఓ, కలెక్టర్, ఎస్పీలతో సీఎం సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు జరిగిన ఘటన చాలా దురదృష్టకరమన్నారు. తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టికెట్లు ఇచ్చే పద్దతి గతంలో లేదన్న సీఎం గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టారన్నారు. టికెట్ల పంపిణీలో టీటీడీ యంత్రాంగం, తిరుపతి పోలీసుల మధ్య సమన్వయం లోపించిందన్నారు. ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించామన్న ముఖ్యమంత్రి నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయన్నారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ఇప్పటికే 25 లక్షల పరిహారం ప్రకటించామన్న చంద్రబాబు కుటుంబ సభ్యులకు కాంట్రాక్ట్ పద్దతిలో టీటీడీలో ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఇలాంటి సంఘటన జరిగినప్పుడు అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇంకా మానిటరింగ్ మెకానిజమ్స్ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి. నాకు అందులో కొన్ని లూప్ హోల్స్ కానీ లీకేజెస్ కానీ కనపడొస్తున్నాయి. అందుకే అక్కడ ఉండే ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో డీఎస్పీ రమణకుమార్ అయితే బాధ్యత లేకుండా పనిచేశారు. అదే మరిగా హర్నాథ్ రెడ్డి, డైరెక్టర్ గోశాల, ఒకరు పోలీస్, ఒకరు అడ్మినిస్ట్రేషన్ పెడితే ఇద్దరు అది జరగకుండా కాపాడవలసిన బాధ్యత వీళ్ళపైన ఉంది. జవాబుదారితనంతో ఉండాలి, పనిచేయాలి. ఇద్దరు పనిచేయలేదు, ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నాం. ఎవరైతే ఆఫీసర్స్గా ఉండి ఎస్పీ సుబ్బరాయుడు గారు కానీ, ఏఈఓ గౌతమి కానీ, సివిఎస్ఓ శ్రీధర్ ముగ్గురిని తక్షణమే ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. మనమంతా బాధ్యతతో ప్రవర్తించవలసిన వ్యక్తులు. మన వల్ల ఇలాంటి జరిగినప్పుడు వీళ్ళు కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా వాళ్ళకి చేస్తాం. ఇది అయిన తర్వాత ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా ఇస్తున్నాం. వాస్తవాలన్నీ అధ్యయనం చేసి నాకు గవర్నమెంట్కి రిపోర్ట్ ఇస్తారు. ఇలాంటివి ఎక్కడా జరగడానికి వీలు లేదు. గవర్నమెంట్ చాలా స్పష్టంగా ఉన్నాం. జరిగిన దానికి చాలా బాధపడుతున్నాం. ఇది కాకుండా ఇటు చైర్మన్ కానీ, ఇంకొక పక్క ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కానీ, మేనేజ్మెంట్ అండ్ ఆల్సో ఎగ్జిక్యూటివ్స్ ఇంకా సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కూడా బోర్డు మెంబర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. మీ అందరి మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నేను చాలాసార్లు చెప్తున్నాను, మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి ఆలోచన విధానాలు దేవునికి అప్రతిష్ట తెచ్చే పరిస్థితి వస్తే అందరం కరెక్ట్ చేసుకోవాల్సిందే. ఎస్, ఇట్ హ్యాస్ టు బి డన్. అవసరమైతే ఆన్లైనే కాకుండా ఆధార్ కూడా పెట్టి ఏఐ కూడా ఉపయోగించుకొని సీమ్లెస్ ఇది పెట్టి ఏదైతే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ మనోభావాల ప్రకారం మనం పనిచేస్తున్నాం లేదా క్రాస్ చెక్ చేసుకోవడానికి కూడా వర్కౌట్ చేస్తాం. అవసరమైతే ఎక్కువ మందిని దర్శనం చేయించడమే కాకుండా ఎక్కడ కూడా ఎవరు కూడా ఒత్తిడి చేయడం, తోయడం కాకుండా దేవుని దగ్గర పోయినప్పుడు దేవుని మీద దృష్టి పెట్టడానికి ఏమేం చేయాలని అవన్నీ వర్కౌట్.